హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉన్నారు, రైట్? అయితే ఇందులో మీకు 75 మార్క్స్కి ఇంత ఈజీనా? 75కి 75 వస్తాయి. ఈ చాప్టర్స్ ఈ చాప్టర్ బాగా మీరు ఇంకా ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, ఇంకా నిద్రలో కూడా మనకి కరెక్ట్గా సొల్యూషన్ సేమ్ అట్లాగే వచ్చేటప్పుడు ఆ విధంగా నీట్గా ప్రిపేర్ అయితే కనుక 75కి 75 ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, జస్ట్ చూద్దాం మీకు మార్క్స్ని ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో చూసుకుని ఒకసారి చాప్టర్స్లో వెయిటేజ్ కూడా చూస్తాను. చూడండి, మీకు పంపిస్తాను ఇక్కడ. ఫంక్షన్స్ 2 మార్క్స్ టు 17, రైట్? 11 మార్క్స్. అంటే 2021 మనకి తెలంగాణ వాళ్ళకి స్పెషల్గా, ఎందుకంటే యాక్చువల్గా కొన్ని చేంజెస్ ఉన్నాయి కదా ఏపీ వాళ్ళకి అండ్ వీళ్ళకి. అండ్ 50% చాయిస్ బట్టి ఇచ్చానమాట ఇక్కడ. రాశాను మ్యాట్రిసెస్ 2 2s 2 4s 3 7s. ఇది మీకు తెలుసు కదా. చూడండి, ఇక్కడ మనకి 33 మార్క్స్ ఇక్కడ. ఓకే, ఒక్క మ్యాట్రిక్స్ నుంచి 33 మార్క్స్ అంటే హ్యాపీగా మార్క్స్ ఎక్కడ పోతాయి కదా, ఎంత ఈజీ, రైట్? ఓకే, 33 మార్క్స్. ఓకే, ఇన్ ఓన్లీ వన్ చాప్టర్. నెక్స్ట్ సి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ప్లస్ పొడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ 3 2s 3 4s 3 7s. ఓకే, హియర్ 39 మార్క్స్. సి ఇన్ దిస్ 33 + 39 72 మార్క్స్. హ్యాపీగా గెయిన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక 7 ఎక్స్ట్రా ఉంది. యాక్చువల్గా మనం 5 7s రాయాలి కదా, ఇక్కడ 6 7s ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మార్క్స్ పై నెక్స్ట్ మనకి 4s కూడా కనిచూసుకోవాలన్నమాట. అక్కడ చాయిస్ ఉంది కాబట్టి. ఓకే, 50% చాయిస్. గట్ ఇట్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఓన్లీ మనకి 19 మార్క్స్. ఇక్కడ మీకు 4 మార్క్స్ మీకు రాలేదు అనుకున్నా నో ప్రాబ్లం. మనకి ఇక్కడ మనకి చాయిస్ దేర్ 2 4s, ఇక్కడ 3 4s, ఇక్కడే మనకి 5 4s వచ్చేస్తున్నాయి. ఓకే, సపోజ్ మనకి వెక్టర్స్ మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు మీకు 2 4s ఇక్కడ, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 2 4s యాడ్ చేసుకుంటే 1 4 ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మీకు 4 మార్క్స్ మనకి ఇక్కడ మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అన్నా నో ప్రాబ్లం. ఓకే, మనకి చాయిస్ ఉంది, 50% చాయిస్ ఉంది. ఓకే, జస్ట్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు హ్యాపీగా, దాంట్లో మనం 5 రాయాలంతే. ఓకే, ఈజ్ అ వెరీ లక్కీ అనమాట. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. జస్ట్ మీరు హ్యాపీగా రాసేసుకోవచ్చు, ఈజీగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 2s + 2 4 1 7. ఓకే, ఓవరాల్ ఎంత 19 మార్క్స్. ఓకే, హైపర్బోలిక్లో 1 2 1 4 మార్క్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇక మనకి 2 మార్క్స్ లేదు, 2 4s 2 7s. ఓకే, ఇక్కడ మనకి 22 మార్క్స్. చూసారా, ఇవి మనం చూసుకుంటే హ్యాపీగా మనకి 70 మార్క్స్ ఎక్కడ పోతాయి, ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నేను ఫంక్షన్స్ థియరంలో నేను 2 3 థియరమ్స్ నేను నేర్చుకున్నాను అంటే 5 థియరమ్స్ మనకు ఇన్వర్స్ థియరం లేదు కదా, అంటే 4 థియరమ్స్ నెక్స్ట్ సమ్స్ ఉన్నాయి, 4 సమ్స్ మీకు ఆల్రెడీ పెట్టాను చూడండి. అయితే అవి మాకు వద్దు అనుకుంటే కనుక ఓకే స్కిప్ చేయొచ్చు హ్యాపీగా, ఎందుకంటే మనకి మిగతా 9 7s ఉన్నాయి, దాంట్లో 5 రాస్తే చాలు కదా. వాట్ మీ పాయింట్. 3 7s ఇక్కడ మీకు ఒక విషయం చూడండి, ఇక్కడ 3 7sలో కంపల్సరీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గ్రామర్స్ మెథడ్, ఈ రెండిట్లో కంపల్సరీ ఒకటే గ్యారంటీ వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ రీసెంట్గా పెట్టాను చూడండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విత్ ఇన్ 5 minutes, విత్ ఇన్ 8 minutes ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఏ ఇన్వర్స్ థియరం కూడా చేయండి. ఓకే, 3 7s. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3Dలో మనకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ తీసేసాడు. ఓకే, 3Dలో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసేశారు. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా తీసేశారు చూడండి జాగ్రత్తగా, ఇవి కూడా తీసేశారు. ఓకే, ఈ థియరం ప్రిపేర్ అవ్వండి. థియరం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అంటే డిటర్మినెంట్ ఏ. ఓకే, ఈ థియరం చాలా ఈజీ, హ్యాపీగా కంపల్సరీ వస్తుంది ఇది. ఓకే, ఎక్సర్సైజ్ 3Eలో చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ 3Eలో మనకి కంపల్సరీ ఒక 4 వస్తుంది ఇందులో. ఓకే, మ్యాక్సిమం రావచ్చు 7 కూడా రావచ్చు, ఎందుకంటే ఒక 7 ఏమి ఇవ్వాలో తెలియదు కదా వాళ్ళకి, అట్లా అలా ఇస్తారనమాట ఈజీగా. ఓకే, ఇదిరైనా రావచ్చు, ఈజీ అనమాట ఇవి. ఇందులో మనకు 7 అయినా రావచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి గాస్ జోడన్ మెథడ్ లేదు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా, గాస్ జోడన్ మెథడ్ లేదు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అండ్ గ్రామర్స్ మెథడ్లో కంపల్సరీ ఒకటి ఇస్తాడు. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యండి అవి. ఓకే, ఇవి మనకి మ్యాట్రిసెస్ నుంచి మనకి కన్సిస్టెంట్ కూడా లేదు. ఓకే, ఈ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, పేజ్ నెంబర్ చెప్తున్నాను మీకు, 154 ఇస్ క్లియర్, 154, రైట్? అయితే ఇందులోంచి మనకి 2 మార్క్స్ చూసారా, టిక్స్ పెట్టండి. ఇందులో మనకి కంపల్సరీ వస్తున్నాయి 2 మార్క్స్కి. ఓకే, కోకోలినియర్ అయితే ఎంఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, లెమ్డా అన్నోన్ వాల్యూ, ఈ టైప్ అయిన మీకు చెప్పాను 2 మార్క్స్ ఎట్లా వస్తాయో. ఓకే, ఫస్ట్ 154 పేజ్లో. ఓకే, నెక్స్ట్
సెకండ్ రోమన్ నెంబర్లో మనకి ఇక్కడ కోప్లానర్ ప్రూవ్ చేయడం కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ప్రూవ్ దట్ ఫాలోయింగ్ ఆర్ కోప్లానర్ లైక్ ద క్వశ్చన్. ఓకే, 4 మార్క్కి. ఇంకా నెక్స్ట్ 7 మార్క్కి మనకి కంపల్సరీ ఈ టైప్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనమాట. వెక్టర్స్లో ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దిస్ పేజ్ నెంబర్ ఈజ్ 159. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి వీడియోలో. ఇవి 7స్లో మనకి ఎగ్జాంపుల్ను ఇవి ఒకటే మోడల్ అనమాట. ఇందులో మనకి ఒక 7 కంపల్సరీ 3 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేస్తుంది గ్యారంటీ. ఓకే, 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. నెక్స్ట్ ఇవి 4 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ అనమాట. ఇవి 2 లేదు, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చనే, 2 కూడా ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇవి 2 మార్క్వి. అండ్ ఈక్వేషన్ వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇలాగా, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇలాగా ఇవి. ఓకే, ఎంత ఈజీ చూసారా, హ్యాపీగా వచ్చేస్తాయి. ప్రోటో వెక్టర్స్లో నెక్స్ట్ మనకి ఈ టైపు డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ రాంబస్, ఈ టైప్ అనమాట. ఓకే, ఇది 3rd ఇంపార్టెంట్ కాదు, 4th, ఫస్ట్, సెకండ్ కూడా కాదు. మ్యాగ్నిట్యూడ్ అంటే అంటే ఇది జస్ట్ 2 స్టార్ అనుకోవచ్చు. ఓకే, లైట్ అనమాట. ఓకే, ఈ బిట్స్లో మనకి పేజ్ నెంబర్ చూడండి ఇక్కడ 195. ఓకే, 195. హ్యాపీగా ఇందులో ఒక 7 వస్తుంది. సెకండ్ రోమన్ నెంబర్లో 4 మార్క్ వస్తుంది. 3rd రోమన్ నెంబర్లో 7 మార్క్ వస్తుంది. ఓకే, A cross B equals C A dot B 3 5 అయితే find vector B. ఓకే, like 3 questions. Next this is question, 3rd one, second one, like this. ఓకే, ఈ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి. ఓకే, ఇందులో ఒక 7 కంపల్సరీ వస్తుంది 5Bలో. ఓకే, 5Cలోంచి చూడండి, ఎక్సర్సైజ్ 5Cలోంచి 7 మార్క్ ఒకటి వస్తుంది. సెకండ్ రోమన్ నెంబర్ నుంచి మనకి ఒక క్వశ్చన్. ఓకే, 5Bలో ఒక 7, 5Cలో ఒక 7 వస్తుంది. ఎడిషనల్ వెక్టర్స్లోంచి చెప్పాను కదా, అందులో ఒకటి వస్తుంది. అంటే ఓవరాల్గా 3 7s వస్తాయి. ఓకేనా, క్లారిటీ వచ్చింది మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్, బాగా ప్రిపేర్ అవ్వండి ఇవి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి. ఓకే, చూడండి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఒక 7 గ్యారంటీ, 6Fలోంచి ఒక 7 వస్తుంది. ఓకే, ఈ టైప్ క్వశ్చన్స్ ఈ మోడల్స్లో అన్నీ ఒకటే మోడల్. మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోస్ ఉన్నాయి, నేను లాస్ట్ ఇయర్ చేశాను, చూడండి. ఓకే, కంపల్సరీ ఒక 7 వస్తుంది ఈ టైప్ క్వశ్చన్లో 6Fలో. పేజ్ నెంబర్ ఈజ్ 289. అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, కూడా చూడండి. ఓకే, ఇందులోంచి ఒక 7. హైపర్బోలిక్లోంచి మనకి ఒక 2 వస్తుంది, ఒక 4 వస్తుంది. ఓకే, ఇందులో మనకి 2 మార్క్ 4 మార్క్ ఈ టైప్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయే 10 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అంటే ఏదైనా రావచ్చు, కాబట్టి ఈజీ అనమాట, చాలా డేట్ ఈజీ. ఒకసారి చూడండి, మొత్తం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక 2 + 4 మనకి 6 మార్క్స్ వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్లస్ ఇందులో మనకి 9A ఎక్సర్సైజ్ మొత్తం. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ ఉన్నాయి 8 కదా, 8 + 5 13 క్వశ్చన్స్లో కంపల్సరీ 2 ఒక 7 ఒక 2 ఒక 4 మార్క్ వస్తుంది. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోంచి 10Aలో ఒక 4 ఒక 7 వస్తుంది. అట్లాగే 10Bలో ఒక 4 ఒక 7. అంటే ఎగ్జాంపుల్ సమ్స్లో కూడా చూసుకోండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే, ఓకే, దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ కదా అనుకోవచ్చు, అట్లా ఏం లేదు. చెప్పాలంటే 5th వన్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, రిమైనింగ్ మనకి 3rd 2 వరకు ఇంపార్టెంటే, 3rd 3 వరకు అనమాట. ఓకే, 5th వన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, 4 వరకు ఇక్కడ అన్నీ ఇంపార్టెంటే. అసలు మనం ఒకటి నేర్చుకుని ఇంకోటి నేర్చుకోకపోతే అది వస్తుంది, మన డౌట్ వస్తుంది. అంత క్లియర్గా అట్లా ఒకసారి ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట నేను. ఓకే, మనకి ఇక్కడ దాకా చాలు. 10th బిట్ వరకు మీరు నేర్చుకుని చాలు, 10th బిట్ వరకు. ఓకే, 11th నుంచి వద్దు, అంత ఇంపార్టెంట్ అనమాట. 10th వరకు చాలు. ఓకే, నెక్స్ట్ 10Bలో చూడండి, 10Bలో మనకి ఒక 4 ఒక 7 గ్యారంటీ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్లో కూడా రావచ్చు. ఓకే, మనకి స్మాల్ ఆర్ 1 ఇచ్చి R1 R2 R3 ఇచ్చి ABC వెనోట్ చేస్తారు కదా, అట్లా ఈ టైప్లో ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. కంపల్సరీ ఒక 7 వస్తుంది ఈ టైప్ క్వశ్చన్స్లో. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే,
నెక్స్ట్ మనకి ప్యాటర్న్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. 75కి 75 ఈజీగా వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కంపల్సరీ 75కి 75 వస్తాయి. ఓకే, బాయ్, ఆల్ ద బెస్ట్.